హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరంగా టీవీ. తెలంగాణలో పనికిమాలిన ఇద్దరు జర్నలిస్టు కాంగ్రెస్ ఎజెండాని ఎత్తుకున్నారు. వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే వచ్చే ఎలక్షన్ కల్లా రాష్ట్రంలో ఉన్న హిందూ ఓట్లని డివైడ్ చేయాలి. ఎందుకంటే వచ్చే ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలిచే అవకాశం ఉంది. దీనికి కారణం తెలంగాణలో ఎవరిని అడిగినా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ, ఒకసారి కాంగ్రెస్ పాలన కూడా చూస్తున్నాం కాబట్టి నెక్స్ట్ టైం బీజేపీకి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అంటున్నారు. దీన్ని గుర్తించిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరగకముందే ఏదో ఒకటి చేయాలని, విభజించు పాలించు అనే బ్రిటిష్ సిద్ధాంతంతో హిందూ బీసీల ఓట్లు దూరం చేయడానికి ఎమ్మెల్సీ మల్లన్నతో పని చేపిస్తున్నాడు. అదేవిధంగా హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ కి బలం లేదు. ఇక్కడ ఓటు బ్యాంక్ అంతా ఓల్డ్ సిటీ వైపు ఎంఐఎం సైడ్ ఉంటే మిగిలిన వాళ్ళు బీఆర్ఎస్, బీజేపీ పార్టీల వైపు ఉన్నారు. బీఆర్ఎస్ పని ఎలాగో అయిపోయింది కాబట్టి హైదరాబాద్ హిందూ ఓట్లు, ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్న నార్త్ ఇండియన్, మార్వాడి ఓట్లన్నీ బీజేపీకి పడకుండా చేయడానికి జర్నలిస్టు రఘు పనిచేస్తున్నారు. అందుకే మార్వాడీలను, నార్త్ ఇండియన్స్ ని హైదరాబాద్ నుంచి తరిమివేయాలంటూ తన యూట్యూబ్ ఛానల్లో రోజుకో వీడియో పోస్ట్ చేస్తున్నాడు. మరి ఇదే విధంగా ఢిల్లీలో, యూపీలో, కర్ణాటక ఇలా వేర్వేరు రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగు వాళ్ళని అక్కడి వాళ్ళు తరిమేయాలి అనుకుంటే అప్పుడు ఏం చేద్దాం? జర్నలిస్టు రఘు మాటల ప్రకారం మార్వాడీలందరూ బిజినెస్ చేసి మనల్ని దోచుకుంటున్నారట. మరి అమెరికన్, జర్మనీ, యూకే కంపెనీస్ మన దేశంలో అమ్ముతున్న ప్రొడక్ట్స్తో భారతీయుల్ని దోచుకున్నాయిగా, వాటి గురించి కూడా మాట్లాడు. పొద్దున్నే లేస్తే మనం వేసే బట్టలు పెప్, లెవిస్, పీటర్ ఇంగ్లాండ్ వాడే చెప్పులు నైక్, అడిడాస్, పూమా. ఇక వాచెస్ విషయానికి వస్తే రేడో, క్యాసియో, స్విస్ వాచెస్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంట్లో టీవీలు, ఫ్రిడ్జెస్, వాడే కార్లు, ఇలా చాలా ఫారెన్ బ్రాండ్స్ మనం వాడుతున్నాం. ఇందులో ట్విస్ట్ ఏంటంటే చాలా బ్రాండ్స్ మన దేశంలోనే మన మెటీరియల్, మన మ్యాన్ పవర్ వాడుతూ 10 రూపాయలకు తయారు చేసి 100కి అమ్ముతున్నాయి. మరి దీన్ని దోపిడీ అనరా? దీని మీద ఎప్పుడైనా జర్నలిస్ట్ అనే చెప్పుకునే రఘు కానీ, తీన్మార్ మల్లన్న కానీ మాట్లాడారా? అదే మన దేశంలో అదానీ, అంబానీ సంపాదిస్తే తప్పు, ఫారిన్ కంపెనీస్ ఎంతైనా దోచుకోవచ్చు, ఇది వీళ్ళ సిద్ధాంతం. మార్వాడీలు నిన్ను షాప్ పెట్టుకోవద్దు, బిజినెస్ చేయొద్దు అని చెప్పలేదు కదా. దేశంలోని మార్వాడీలు ఎక్కువ శాతం బిజినెస్ లో ఉన్నారు. మన తెలుగు వాళ్ళు ఎక్కువ శాతం ఐటీ రంగంలో ఉన్నారు. ఒక ప్రాంతంలో, రాష్ట్రంలో ఉన్న వాతావరణాన్ని బట్టి అక్కడి వారు కెరీర్ని ఎంచుకుంటారు. అది బిజినెస్ అయి ఉండొచ్చు, జాబ్ అయి ఉండొచ్చు. భారతీయుడిగా పుట్టిన వాడికి దేశంలో ఎక్కడైనా జాబ్ చేసుకునే హక్కు, బిజినెస్ చేసుకునే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. మళ్ళీ ఇదే రాజ్యాంగం దేశంలో అమలు కావడం లేదని జర్నలిస్టు రఘు చెప్తాడు. మార్వాడీలు హైదరాబాద్లో ఉండొద్దని అదే రాజ్యాంగాన్ని ఇతనే ఉల్లంఘిస్తాడు. ఇక తీన్మార్ మల్లన్న విషయానికి వస్తే నిరుద్యోగ విద్యార్థుల ఓట్లతో ఎమ్మెల్సీగా గెలిచిన మల్లన్న ఒక్కసారైనా నిరుద్యోగుల కోసం ఒక ధర్నా చేయడం కానీ, ప్రెస్ మీట్ పెట్టడం కానీ చేయలేదు. మల్లన్న, నువ్వు గెలిచింది దేనికోసం? నువ్వు చేస్తుంది ఏంది? నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ కోసం ఇప్పటి నుంచి వీళ్ళిద్దరు బీసీల బ్రెయిన్స్లో, హైదరాబాద్ లోకల్ తెలంగాణ వాళ్ళ బ్రెయిన్స్లో ఒక హేట్ రేట్, అంటే వాళ్ళ మీద అసహ్యం పెంచడానికి పనిచేస్తున్నారు. ఇలా రోజుకో వీడియో పెడుతూ ఒక నెరేటివ్ని బిల్డ్ చేస్తున్నారు. వీళ్ళ గోల్ ఏంటంటే బీజేపీ పార్టీ బీసీ ఓట్లని దూరం చేయడానికి ఒకరు, మార్వాడి ఓట్లను దూరం చేయడానికి మరొకరు. రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్న ఈ జర్నలిస్టు రఘు, తీన్మార్ మల్లన్నని నమ్మి మోసపోవద్దు. నీకు మార్వాడి నచ్చకపోతే సింపుల్, వాళ్ళ షాప్కి వెళ్ళకు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య కోమట్లు సామాజిక స్మగ్లర్లు అని ఒక బుక్ రాశారు. ఈ బుక్ ఉద్దేశం వ్యాపారం చేస్తున్న ఒక క్యాస్ట్ని సొసైటీలో ఫైనాన్షియల్ క్రిమినల్స్ గా చూపించడం. విదేశీ కంపెనీల ప్రొడక్ట్స్, దాంతోపాటు వారి మార్కెట్ అనేది వాళ్ళు నియమించిన వారి చేతిలో ఉండాలి అనేది వారి లక్ష్యం. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనే దాని వెనుక కూడా కంచె ఐలయ్య ఫాలోవర్స్ ఉన్నారు. ఈ రోజు ఎల్ఐటి, లుల్లు, వాల్మార్ట్ లాంటి ఎన్నో కార్పొరేట్ షాపింగ్ మాల్స్ వచ్చాక లోకల్లో కిరాణా షాప్స్ నడుపుకుంటున్న కోమట్లు అందరూ లాస్ అయ్యారు. కానీ ఈ ఫారెన్ మాల్స్ పైన ఎవరు ప్రశ్నించారు. బాంబే, చెన్నై, హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో ఎక్కడెక్కడి వారో వచ్చి బిజినెస్లు చేస్తూ తరతరాలుగా సెటిల్ అయిన వారు కోట్ల మంది దేశమంతా కనిపిస్తారు. పుణ్యక్షేత్రాలు, గ్రామాల్లో జరిగే జాతరలోనూ, పుష్కరాలు, కుంభమేళాలప్పుడు ఆ కొద్ది రోజులు పక్క జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చి ఎందరో హోటల్స్ పెట్టుకోవడం, ఇతర బిజినెస్లు చేసుకుంటారు. వీరిలో మన తెలంగాణ వ్యాపారులు కూడా ఉన్నారు. లోకల్ వాళ్ళకే అన్ని దక్కాలంటే మనకి కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళే హక్కు ఉండదని అర్థం చేసుకోవాలి. మరికొందరు మార్వాడీలు రాజకీయ పెత్తనం చేస్తున్నారని అంటున్నారు. రాజకీయం పెత్తనం అనే మాటకొస్తే అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా ఇలా చాలా దేశాల్లో మన భారతీయులు బిజినెస్లు చేస్తూ, ఇండస్ట్రీస్ పెడుతూ ఎన్నో సంవత్సరాలుగా అక్కడే సెటిల్ అయ్యారు. ఇలా సెటిల్ అయితే పర్లేదు. ఇలా అక్కడే సెటిల్ అయిన వారు కొందరు రాజకీయాల్లోకి వచ్చి సెనేటర్లు, గవర్నర్లుగా, ఒక చోట ప్రభుత్వ అధికారులుగాను ఉన్నారు. మరి వీరిని ఎన్నుకున్న అక్కడి ప్రజలను తప్పుపట్టాలా? అంతెందుకు, మన పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో తెలుగు వారెందరో ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఇప్పటికీ పనిచేస్తున్నారు.
మరికొందరైతే మార్వాడీలు జీఎస్టీ కట్టడం లేదని అంటున్నారు. బిజినెస్ చేసే వాళ్ళలో 99% మంది ట్యాక్స్లు కట్టకుండా తప్పించుకోవాలని చూస్తారు. ఇది ఒక్క మార్వాడీలకే కాదు, బిజినెస్ చేసే అందరికీ వర్తిస్తుంది. ఒకవేళ ఒక మార్వాడీ ట్యాక్స్ కట్టడం లేదని తెలిస్తే ఆధారాలతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేయి. ఒక దళితునికి మార్వాడికి గొడవ అయితే మార్వాడి గో బ్యాక్ అన్నారు. రీసెంట్ గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని చూద్దాం. ఉప్పల్లో అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్న సునీల్ చాలా తక్కువ ఛార్జీలతో హిందూ అనాథ శవాలకు, హిందూ కుటుంబాలకు అంబులెన్స్ సేవలను అందిస్తుంటే తమ వ్యాపారం పోతుందని ముస్లిం డ్రైవర్లైన రహీం, అతని ఫ్రెండ్స్ సునీల్ ని దారుణంగా కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలాగే వికారాబాద్ జిల్లా నాయి బ్రాహ్మణులు తమ కుల వృత్తిని ముస్లిం మతస్థులు కబ్జా చేయడంపై వారం రోజుల పాటు తమ గ్రామాల పరిధిలోకి వచ్చే ఏ కార్యక్రమాన్ని హాజరవ్వకూడదని నిరసనలు చేశారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీలోని జైనూర్లో గిరిజనుల దుకాణాలను ముస్లింలు తగలబెట్టారు. దీనిపై అక్కడి గిరిజనులు ఏజెన్సీలలో 1/70 పైసా చట్టాలను స్ట్రిక్ట్ అమలు చేయాలని, మసీదులను తగ్గించాలని, అక్రమంగా వలస వచ్చిన ముస్లింలను ఇతర ప్రాంతాలకి తరలించాలంటూ తీర్మానాలు చేశారు. చివరికి వీరి గిరిజన అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని వారి ఆస్తుల్ని కబ్జా చేస్తున్నారు. తెలంగాణలో హిందూ దేవాలయాల్లోనే ముస్లింలు వ్యాపారాలు చేస్తున్నారు. హిందూ దేవుళ్లకు వాడే పవిత్ర వస్తువులను ముస్లిం వ్యాపారులు కాళ్లతో తొక్కిస్తూ అపవిత్రం చేస్తూ పూజా సామాన్లను బాత్రూంలలో స్టాక్ చేసిన వీడియోలు చాలా బయటకు వచ్చాయి. ఇవిగాక చర్చిలోను, స్వస్థత కూటముల్లోనూ రోగాలు నయం చేస్తామంటూ ఎందరో అమాయకులను బలి తీసుకున్న పాస్టర్లు ఉన్నారు. ఇవి కూడా సాక్ష్యాల్లో బయటపడ్డాయి. మరి ఎవరిని అందాం? గో బ్యాక్. దేశంలో హిందూ గర్ల్స్ని టార్గెట్ చేసుకుంటూ లవ్ జిహాదులు, మత మార్పిలు జరుగుతున్నాయి. అంతేకాకుండా హిందూ ఆలయ భూములను కబ్జా చేస్తున్నారు. మనకు అమ్మే ఆహారంపై తూక్ జిహాద్, మూత్ర జిహాద్, హలాల్ పేరిట బిజినెస్ చేస్తున్నారు. ఇవిగాక నార్త్ ఈస్ట్ స్టేట్స్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలో స్థానికులను రెచ్చగొట్టి హిందీ మాట్లాడే వారిపై దాడులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నార్త్ ఈస్ట్ వాళ్ళపై దాడులు చేసి వాళ్ళను దేశం నుండి పొమ్మంటున్నారు. మరోవైపు వనవాసి ప్రజలు అంటే గిరిజనులను హిందువులు కారని, వీరిని హిందూ మతం నుంచి విడదీసే కుట్ర జరుగుతుంది. మరి ఇంత జరుగుతున్న ఎన్నో సాక్ష్యాలున్నా ముస్లిమ్స్ గో బ్యాక్, క్రిస్టియన్ గో బ్యాక్ అనడం లేదే. తమిళనాడులో నార్త్ ఇండియన్స్ ఓట్లు బీజేపీకి పడతాయని వారిని వ్యతిరేకిస్తూ అక్కడి నేత తోల్ తిరుమవలవన్, అతని పార్టీ విదుతలై చిరుతైగల్ కట్చి, సింపుల్గా చెప్పాలంటే వీసీకే పార్టీ. ఈ పార్టీ తెలంగాణ నాయకుడు శ్యామ్ అలియాస్ శాంసన్ అనేవాడు మార్వాడీలను వ్యతిరేకిస్తూ ఈ పనికి మాలిన మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని నడుపుతున్నాడు. ఇది పూర్తిగా ప్రాంతీయ పార్టీ. అసలు తమిళనాడు పార్టీకి తెలంగాణలో ఏం పని? ఇక వీళ్ళు చేసే కుట్రలు వచ్చేసి, మొదటి కుట్ర హిందీ మాట్లాడేవారు సౌత్ ఇండియాలో ఉండొద్దు అంటే నార్త్ ఇండియా అని, సౌత్ ఇండియా అని విడదీయాలని కుట్ర జరుగుతుంది. మన దేశంలో పుట్టిన హిందీ భాష వద్దు, కానీ బ్రిటిష్ వాడు తెచ్చిన ఇంగ్లీష్ భాష కావాలి. ఇక రెండో కుట్ర, అదానీ అంబానీ మార్వాడీలు బిజినెస్లు చేయొద్దు, దేశం దివాలా తీయాలి. మూడవ కుట్ర, హిందూ మతస్థులు కలిసి ఉండొద్దు అంటే బీసీ నినాదంతో, అలాగే కులాల వారీగా విడదీయాలి. దీని వెనుక రాహుల్ గాంధీని దేశాన్ని ప్రధాని చేయాలనుకుంటున్న డీప్ స్టేట్, ముస్లిమ్స్, వీళ్ళకి తోడు లెఫ్ట్ మీడియా అంతా ఒకటై మార్వాడి గో బ్యాక్ అంటూ ఒక ఉద్యమాన్ని నడుపుతున్నారు. వీళ్ళ ఫైనల్ గోల్ ఏంటంటే ఫారెన్ బ్రాండ్స్ వాళ్ళ షాపింగ్ మాల్స్ గురించి మాత్రం మాట్లాడరు, వాటిని ఏం చేయరు. కానీ సేమ్ టైం భారత్ని భాషా పేరుతో, కులం పేరుతో, ప్రాంతాల పేరుతో, లోకల్ సెంటిమెంట్, బిజినెస్ పేరుతో విభజించు కుక్కలు చించిన విస్తరిలా చేయాలి. ఇప్పుడు మీరే చెప్పండి కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.